హాయ్ అండి. ఇప్పుడొచ్చేసి డీసీ మోటార్ తోటి కరెంట్ జనరేట్ అవుతుందా లేదనేది మనమైతే ఇక్కడైతే చేస్తున్నామండి ప్రయోగం అయితే. ఇది సక్సెస్ అవుతుందా లేదనేది చూస్తాం. ప్రస్తుతానికైతే మన దగ్గరైతే ఆల్రెడీ మీకు ఒక డీసీ మోటార్ కనిపిస్తుంది. ఇంకొక డీసీ మోటార్ అయితే తీసుకుందాం. ఎందుకంటే ఇంతకుముందు చేసిన ప్రయోగంలో మనకైతే కొన్ని సక్సెస్ కాలేదు. మన దగ్గర అయితే ఇక్కడ డీసీ మోటార్స్ అయితే ఉన్నాయి. దీనిలో అయితే ఒకటి తీసుకుందాం. ఒకటైతే తీసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మీకు ఇక్కడ ఒక ఎల్ఈడి లైట్ అయితే తీసుకున్నా. ఎల్ఈడి లైట్ వెలుగుతుందో లేదో చూద్దాం. ఎందుకంటే పవర్ వచ్చేసి మీకు ఇక్కడే ఇస్తున్నాను. ఒక సైడు పవర్ తోటి మోటార్ అయితే రన్ అవుతుంది. రెండో సైడ్ ఎండ్లో వచ్చేసి మీకు పవర్ ఏమి ఉండదు. జస్ట్ ఈ డీసీ మోటార్ తిరగడం వల్ల ఈ ఏదైతే ఈ వీల్స్ ఉన్నాయి కదా, ఈ వీల్స్ ఫోర్స్గా తిరగడం వల్ల మీకైతే ఇక్కడ నుంచి అయితే ఈ ఎల్ఈడి లైట్లోకి పవర్ అయితే రావాల్సి ఉంటుంది. ఇది పని చేస్తుందో లేదో మీకు ఒకసారి చూపిస్తాను. మళ్ళీ తర్వాత పని చేయని బల్బ్ తీసుకొచ్చి మీరు అలా చూపించారనుకుంటారు. అందుకని ఒకసారి అయితే టెస్ట్ చేస్తున్నా మీకోసం అయితే. లైట్ వెలుగుతుందో లేదో చూడండి. ఓకే, ఇది సరిగ్గా సెట్ చేయలేదు. ఇక్కడైతే మీకు బల్బ్ అయితే వెలిగినట్టు కనిపించట్లేదు. ఒకసారి చూద్దాం. గైస్, ఎక్స్పెరిమెంట్లో చిన్న మార్పు అయితే చేశాను. ఎందుకంటే మన దగ్గర 2 ఎల్ఈడి లైట్లే ఉన్నాయి. అవి రెండైతే పని చేయట్లేదు నిజం చెప్పాలంటే. అందుకనే మీకైతే మోటార్ ద్వారా, మోటార్ ఏదైతే ఈ మోటార్ ఉందో దీనికైతే ఫ్యాన్ పెడతాను. ఈ మోటార్ వచ్చేసి జస్ట్ ఈ మోటార్ మీద పవర్ తోటి అయితే ఈ మోటార్ తిరుగుతుంది. ఈ మోటార్ ద్వారా పవర్ జనరేట్ చేస్తే ఈ మోటార్ అయితే మీకైతే ఈ ఫ్యాన్ అయితే తిరగాల్సి ఉంటుంది. చూద్దాం. చాలా వీడియోలు అయితే వైరల్ అవుతూ ఉన్నాయి. మరి నిజమా అబద్ధం అని అయితే, ఫేకా నిజమైతే చూద్దాం. ఈ మోటార్ అయితే తిరగాల్సి ఉంటుంది వితౌట్ కరెంట్ తోటి. ఓన్లీ డీసీ మోటార్లో పవర్ జనరేటింగ్ తోటి అయితే వస్తుందో రాదో చూద్దాం. మనమైతే ఫాస్ట్గా అయితే ఒక ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మీకు వచ్చేసి దీనికి కొన్ని స్టిక్స్ ఉన్నాయి. ఎందుకంటే బేస్ కోసం జస్ట్ మీకు వచ్చేసి ఇక్కడ దీనికైతే సెట్ చేస్తున్నా. ఓకే, దీనికి మనకు తెలిసిందే కదా, గ్లూ అనేది అవసరం కానీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే ఇంకో మోటార్ ఇక్కడైతే రౌండ్ అవ్వాల్సి ఉంటుంది కదా, మనకి డిస్టెన్స్ ఇది కొంచెం టైట్గా ఉండేలాగైతే ఒక మోటార్ అయితే ఇక్కడైతే ఫిక్స్ చేసుకుందాం మనమైతే సేమ్ డిస్టెన్స్లో. నేను అనుకోవటం ఆల్మోస్ట్ ఈ మైన్ టైట్ ఉంటే చాలు. ఈ ఏరియాలో అయితే ఫిక్స్ చేద్దాం మనమైతే.
దీనికైతే ఫిట్ చేసుకుందాం. మనకు తెలిసింది కదా, ఈ రబ్బర్ అయితే ఇంత స్ట్రాంగ్ అయితే దీనికైతే ఇలా ఉండాల్సి ఉంటుంది. చూద్దాం. దానికన్నా ముందు ఈ మోటార్కి అయితే ఫ్యాన్ తిరిగే మోటార్కి అయితే వైర్ కనెక్షన్ అయితే ఇచ్చుకుందాం. మనం షోల్డరింగ్ చేయట్లేదు, ఎందుకంటే ఈ మోటార్ మళ్ళీ వేరే ఎక్స్పెరిమెంట్కి యూజ్ చేయాలి కాబట్టి మనమైతే షోల్డరింగ్ యూజ్ చేయట్లేదు. డీసీ మోటార్లు కాబట్టి పెద్దగా ఇబ్బంది అయితే ఉండకపోవచ్చు మనకి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాలా వీడియోలు అయితే మీకైతే వస్తుంటాయి. ఆల్రెడీ మనం చాలా పంప్ కానీ లేకుంటే హెలికాప్టర్లు, డ్రోను చాలా అయితే మనమైతే ఎక్స్పెరిమెంట్లు అయితే ఈ ఛానల్ అయితే చేసాం. మీరైతే ఒకసారి వెళ్ళి అయితే వాచ్ చేయొచ్చు. కొంచెం ఎందుకంటే ఆ థ్రెడ్ ఏదైతే మనం ఈ రబ్బర్ వేస్తామో అది కొంచెం ఈక్వల్గా ఉండేలాగా చూసుకోండి, జస్ట్ సరిపోతుంది. ఓకేనా, దాన్ని అయితే కొంచెం ఆరనిద్దాం. మనకి ఇప్పుడు ఏదైతే ఫ్యాన్ రన్ అవుద్దో అదైతే చూద్దాం. దాన్ని ఇక్కడైతే సెట్ చేద్దాం, ఫ్యాన్ రన్ అవుద్దో లేదో దీని ద్వారా. ఇది కొంచెం హైట్లో ఉండాలి, ఫ్యాన్ రన్ అవ్వాలి కాబట్టి మనకి కొంచెం హైట్లో అయితే సెట్ చేద్దాం దీన్ని. చూస్తుంటారు గైస్, ఇది వచ్చేసి మనకైతే ఫ్యాన్ అయితే రన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడైతే మనమైతే ఈ ఏదైతే రబ్బర్ ఉందో దీని అయితే ఇలా సెట్ చేస్తున్నా. ఓకే, సెట్ చేశాను. ఇది ఎంత స్పీడ్ తిరిగితే ఇది అంతా అయితే వస్తుంది మనకైతే. ఇక్కడ వచ్చేసి మీరు చూసారు కదా, ఒక ఛార్జబుల్ బ్యాటరీ అయితే ఉంది, ఒక ఆన్ ఆఫ్ బటన్ కూడా ఇక్కడైతే మనం ఉంది. చూద్దాం మరి, ఇక్కడైతే మన ఆన్ ఆఫ్ బటన్ అయితే ఆన్ చేస్తున్నా. ఆన్ చేస్తే ఇది ఎంత స్పీడ్ తిరుగుతుందో దీని ద్వారా అయితే ఇక్కడైతే పవర్ జనరేట్ అయ్యి ఇదైతే తిరగాల్సి ఉంటుంది. మనకు రన్ అవుద్దో లేదో చూద్దాం ప్రస్తుతానికైతే. ఎందుకంటే యాక్చువల్గా మనం అనుకున్నాం కదా ఎల్ఈడి లైట్ చిన్నది పెట్టుకోవాలనుకున్నాం, కానీ ఇంత పవర్ జనరేట్ లేదు చూడాలి. కానీ ఇంత స్పీడ్ తిరుగుతుంది కాబట్టి ఐ హోప్ ఖచ్చితంగా రన్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకసారి చూద్దాం గాయస్, ఆన్ చేస్తున్నాను చూడండి. గాయస్ ఇది రన్ అవుతుంది గాయస్. వావ్, సూపర్. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ వేరే కనెక్షన్లు ఏమీ లేవు గాయస్. మళ్ళీ మీరు అనుకుంటారు అంటే దీని ద్వారా రెడీ అవుతుంది, కానీ మనం ఏదైతే వాటర్ ద్వారా ప్రెజర్ ద్వారా ఎక్స్పెరిమెంట్ చేసామో అప్పుడైతే రాలేదు, పవర్ జనరేట్ కాలేదు. ఇప్పుడైతే పవర్ జనరేట్ అవుతుంది గాయస్. ఇక్కడ
ఎక్సలెంట్ ఎక్సలెంట్. మీకైతే మళ్ళీ ఇది ఆగింది. ఒకసారి అలా కదిలిస్తే కొంచెం ఆగిపోతుంది. ఇక్కడ మీకు చూస్తే పవర్ అయితే తగ్గింది. వావ్! ఇక్కడైతే ఇదైతే ఊడిపోయింది. మళ్ళీ ఇంకోటి అయితే సెట్ చేద్దాం మనమైతే. నో ప్రాబ్లం. గ్లూ గన్ ఉంది మన దగ్గర. మళ్ళీ ఇంకొకసారి అయితే సెట్ చేద్దాం. మీకైతే ఇక్కడైతే సక్సెస్ అయింది గాయస్. ఆల్మోస్ట్ మీకు అంటే పవర్ అయితే జనరేట్ అవుద్ది. మీకు అర్థమవుతుంది కదా. చూద్దాం గాయస్, ఇంకోసారి అయితే స్టార్ట్ చేస్తున్నా. మీరు చూడండి మీకు రన్ అవుతుంది కానీ స్లోగా రన్ అవుతుంది. ఒకసారి మనం ఏం చేద్దామంటే అదిగో స్టెప్ బై స్టెప్ రన్ అవుతుంది. ఇలా అంటుంటే మీకు పవర్ అయితే దీనిలోకి వస్తుంది గాయస్. పవర్ అయితే దీనిలోకి వస్తుంది. ఒకసారి మనమైతే ఏం చేద్దామంటే దీన్ని బ్యాటరీ పెంచుదాం. దీన్ని 300 mAh బ్యాటరీ, మన దగ్గర 1200 mAh బ్యాటరీ ఉంది. దాన్ని అయితే పెట్టి చూద్దాం ఒకసారి. గైస్, ఇప్పుడైతే మోటార్ అయితే మార్చాను. ఇంతాక పెట్టింది మనం 300 mAh బ్యాటరీ, ఇప్పుడు వచ్చేసి 1200 mAh బ్యాటరీ పెట్టాను. చూద్దాం మరి ఇప్పుడు జనరేట్ అవుతుందో లేదో. స్లోగా జరుగుతుంది గైస్. కలిసి దీంట్లో పవర్ లేదనుకుంటా. సరే, ఇంకో బ్యాటరీ మన దగ్గర అవుతుంది, అది కూడా మార్చి చూద్దాం. హాయ్ గైస్, ఇంకో కొత్త బ్యాటరీ అయితే తీసుకొచ్చాను. చూసారు కదా, ఇప్పుడే న్యూ బ్యాటరీ. ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి నేనైతే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. ఇంత ఫస్ట్ టైం అయితే తిరిగింది, ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. చూద్దాం ఏం జరిగిద్దో. ఇది కొంచెం మోటార్ అయితే పట్టుకుంటున్నా, ఎందుకంటే మాటికి ఊడిపోతుంది అది. గాయస్ చూసారా, నేనేం చేయలేదు ఇక్కడ. మీకు ఆన్ ఆఫ్ చేస్తున్నా మళ్ళీ మోటరు. మీకైతే ఇక్కడ రన్ అవుతుంది. దీనికి కరెంట్ లేదు యాక్చువల్గా, అయినా ఈ తిరిగే వీల్ ద్వారా కరెంట్ జనరేట్ అయ్యి మీకైతే ఇక్కడైతే ఫ్యాన్ రన్ అవుతుంది. ఇక్కడ మీకు ఏం చూడండి, ఏం లేవు ఇక్కడ. ఇంకా వేరే వైర్ కనెక్షన్లు ఎక్కడ మీకు కనిపించట్లేదు, ఫేక్ కాదు. ఇలానే మీకు టర్బైన్స్ ఏదైతుందో విండ్ వల్ల కానీ గాలి వల్ల కూడా మీకు కరెంట్ జనరేట్ అవుతుంది. లేకుంటే బాగా వాటర్ ఫ్లోయింగ్ జరిగిన చోట కూడా మీకు నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యామ్ చోట మీకైతే పవర్ జనరేట్ అవుతుంది కదా, ఈ రకంగా అయితే జనరేట్ అవుతుంది. మనం ఇంతకుముందు కూడా ఎక్స్పెరిమెంట్ చేసాం కానీ ఫెయిల్ అయ్యాము. కానీ కొంచెం పెద్దగా అయితే ఈసారి చేద్దాం. పెద్ద మోటార్ తీసుకొని కొంచెం పెద్దగా అయితే ట్రై చేద్దాం ఈసారి అయితే. నలిసి ఐ హోప్ నలిసి ఎల్ఈడి లైట్ పెట్టాం, అదే ఫెయిల్ అయింది అనుకుంటున్నాను. ఈసారి అయితే ఇలాంటి మోటార్ అయితే పెట్టి చూద్దాం. ఇలాంటి మోటార్ పెట్టి వాళ్ళకి జనరేట్ అవుతుందో లేదో పవర్ చూద్దాం. ఆ వీడియో కూడా చూడండి, మీకైతే అప్లోడ్ చేస్తాను. ఇక్కడైతే ఈ వీడియో అయితే సక్సెస్ అయింది గాయస్, మీరు చూసారు కదా. మీకు మళ్ళీ ఒకసారి ఆఫ్ చేస్తున్నా, పవర్ ఆఫ్ చేశాను. మళ్ళీ మీకైతే ఆన్ చేస్తున్నా చూడండి. చూసారు కదా, జస్ట్ ఏంటంటే చాలా టైట్గా ఉంటుంది కదా, ఒకసారి అలా అనగానే మీకు తిరిగేస్తుంది. ఇంకేం చేయట్లా. చూసారు కదా గాయస్. దీనికి కావాల్సింది 3 DC మోటార్లు కావాలి మీకు. ఒక పవర్ఫుల్ ఒక ఛార్జర్ అయితే కావాల్సి ఉంటుంది. కొంచెం ఫుల్ ఛార్జ్ ఉన్నట్టు చూసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాం కదా, లో ఛార్జ్ చూస్తుంటే మీకైతే రన్ కావట్లేదు. కొంచెం స్పీడ్ తిరగాలంటే కొంచెం మంచి బ్యాటరీ అయితే తీసుకోండి. ఆన్ ఆఫ్ బటన్ ఉండాలి, ఎందుకంటే కంటిన్యూషన్ తిరుగుతున్నా కూడా ఛార్జింగ్ అయిపోతుంది కాబట్టి. ఓకే, ఈ గ్లూ గన్ అయితే ఊడిపోయింది. మీకు ఫెవిక్విక్ వేసుకుంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.